మరి వేరే వాళ్ళని దేవుడిగా అంగీకరించి జై కొట్టడం అనేది 100% రాంగ్. ఇంకా ఇందులో ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమీ ఉండదు. ఇకపోతే ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఉంది. అది ఏంటి అని అంటే, మరి వేరొక వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దైవాన్ని దైవంగా కాకుండా, అంటే దైవంగా దేవుడిగా అంగీకరించకుండా ఒకవేళ జై కొడితే అందులో తప్పు లేదు. ఎవరైతే ఇది చూస్తున్నారో మీరందరూ కూడా పూర్తిగా వినాలండి. ఎందుకంటే నేను ఎవరిని మెప్పించాలనో ఎవరినో బాధ పెట్టాలనో దీని గురించి మాట్లాడలేదు. అసలు వాస్తవం తెలియాలి, ప్రజలకి వాస్తవం తెలియాలనే ఈ విషయం గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ పాయింట్ వరకైనా పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ ఉద్దేశాలు పంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వేరే వాళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు వాళ్ళని కించపరచకూడదు. కనుక నేను ఇప్పుడు ఎవరిని కూడా నేను కించపరచడం లేదు. అది విజయప్రసాద్ రెడ్డి గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆయన నేర్చుకున్న వ్యక్తి. ఇక్కడి నుంచి వెళ్ళాడు అని అంటే చాలా వరకు కొన్ని మూలమైన వాటిని ఎవరు కూడా తప్పరు. మన ఆత్మీయ తండ్రి గారు మనకు నేర్పించింది ఏంటంటే మన దేవుని గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. బైబిలు సమాధానం, ప్రశ్నలు సమాధానాలే కార్యక్రమానికి విచ్చేసిన మరి దేవుని పిల్లలకు, అలాగే వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు తెలియచేస్తున్నాను. ఓకే, ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను కూడా చూశాను ఇంటర్వ్యూని. క్రాంతి గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూశాను. అలా చూసినప్పుడు ఏంటంటే ఆయన, అంటే క్రాంతి గారు ఏదైతే ఉన్నాడో ఆయన ఎలాగైనా ఒక క్రైస్తవుడు నోట జై శ్రీరామ్ అని అనిపించాలి అనే ఇంటెన్షన్ అనేది మరి క్రాంతి గారిలో కనపడింది. అందరూ బాగుండాలని కోరుకుంటా, అన్ని మతాల వాళ్ళు. రైట్, దేశం బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసుప్రభువుని నమ్ముతున్నారా? ఎవరు? మీరు యేసుప్రభువుని నమ్ముతారు అంటే నమ్మితేనే చెప్పాలా? నమ్మితే కదా చెప్తారు. ఇంతకు ముందుకు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా. అవును, సెక్యులర్ అంటే మీనింగ్ ఏంది? మీరు సెక్యులరా? సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే సెక్యులర్ అంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందరు బాగుండాలన్నా అందరినీ గౌరవించే వ్యక్తి. గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. సరే, ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ ది లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు? నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్, మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ లార్డ్. మీరు నన్ను ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్, ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా. అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్, మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా. రైట్. అయితే నేను అదైతే గమనించాను అందులో. అయితే మరి జై శ్రీరామ్ అని అనటం అనేది క్రైస్తవులు అందరూ ఎక్కువ శాతం, అంటే ఎక్కువ క్రైస్తవులు మరి తప్పు పడటం అనేది ఎక్కువగా వీడియోస్లో, కామెంట్స్లో, వాటిలో గమనిస్తూ ఉండొచ్చు. అయితే నేను ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటి, ఒక వాక్యం ఎరిగిన వాడిగా, మరి దేవుని ఉద్దేశాలు మరి తెలుసుకున్నవాడిగా, మరి ఈ విషయాన్ని బట్టి అంటే ఒక క్రైస్తవుడు మరి మరొక దేవుడికి జై కొట్టడం అనేది ఎంతవరకు రైట్ అని నేను దీని గురించి విశ్లేషించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇకపోతే ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అందులో నేను యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరిస్తున్నాను అని మరి క్రైస్తవుడిగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈయన మరి వాళ్ళ దేవుడి పేరు ఉచ్చరించాడో, ఎవరు ఇంటర్వ్యూ చేసే అతను ఎప్పుడైతే ఆ దేవుడి పేరు ఉచ్చరించాడో, ఈయన కూడా మరి వాళ్ళ దేవుడి పేరును ఉచ్చరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా, నా ఉద్దేశం కానీ బైబిల్ ఉద్దేశం కానీ చెప్తున్నాను, ఒక క్రైస్తవుడిగా మరి వేరే వాళ్ళని దేవుడిగా
అంగీకరించి జై కొట్టడం అనేది 100% రాంగ్. ఇంక ఇందులో ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమీ ఉండదు. ఒక క్రైస్తవుడిగా వేరే వాళ్ళని దేవుడిగా అంగీకరించి జై కొట్టడం అనేది 100% రాంగే. అందులో ఇక ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు అని అంటే బైబిల్లో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ముఖ్యంగా యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. ఎవరైతే ఇది చూస్తున్నారో మీరందరూ కూడా పూర్తిగా వినాలండి. ఎందుకంటే నేను ఎవరిని మెప్పించాలనో ఎవరినో బాధ పెట్టాలనో దీని గురించి మాట్లాడలేదు. అసలు వాస్తవం తెలియాలి, ప్రజలకి వాస్తవం తెలియాలనే ఈ విషయం గురించి మాట్లాడటం జరుగుతుంది. కనుక పూర్తిగా వినకుండా నేనే మాట్లాడేసింది వినేసి కట్ చేసేస్తే మరి అర్థం కాదు. కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా వినండి. ఈ పాయింట్ వరకైనా పూర్తిగా వినండి. విన్న తర్వాత మీ ఉద్దేశాలు పంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, యెషయా గ్రంథం 42:8 ఏమని రాయబడింది అంటే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను అంటున్నాడు. అంటే ఎవ్వరికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరికి కూడా నా మహిమనైతే నేను ఎవ్వరికి ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆయన ఇవ్వడు, పోనీ మనం ఇద్దామన్నా ఆయన ఒప్పుకోడు. ఇది బైబిల్ ప్రకారంగా. ఇకపోతే ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఉంది. అది ఏంటి అని అంటే, మరి వేరొక వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దైవాన్ని దైవంగా కాకుండా, అంటే దైవంగా దేవుడిగా అంగీకరించకుండా ఒకవేళ జై కొడితే అందులో తప్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిగా అంగీకరించి జై కొడితే తప్పు. అర్థమైందా? ఎవరినైనా సరే, అది మనిషినైనా సరే, దేవుడిగా అంగీకరించి జై కొడితే తప్పు. దేవుడిగా అంగీకరించకుండా ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక మనిషిలా, ఒక నరుడిలా, ఒక మరి మంచి వ్యక్తిలా మనము జై కొట్టడంలో తప్పేముంది? మీరు బాగా ఆలోచించండి. మీరు కూడా వింటున్న వాళ్ళు కూడా బాగా ఆలోచించండి. నాకు మహాత్మా గాంధీ గారు ఇష్టం అండి. ఎందుకు? ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో ముఖ్యంగా యేసుక్రీస్తు వారి భావాలు కలిగిన వాడిగా, అహింస విషయంలో కానీ, నిన్ను కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప కూడా చూపించమని యేసు ప్రభు చెప్పిన సూక్తి చెప్పిన విషయంలో కానీ ఆయన నేను లైక్ చేస్తాను ఒక క్రైస్తవుడిగా. ఇప్పుడు ఒక మనిషిగా, ఒక సాధారణ వ్యక్తిగా నేను ఆయన్ని జై కొడితే తప్పేముంది? జై మహాత్మా గాంధీ అంటాను, ఏమైంది? తప్పేముంది అందులో? జై అంటే దేవుడిగా అంగీకరించినట్టుగా కాదు కదా. జై అనేది ఏంటంటే వాళ్ళని మనం గౌరవిస్తున్నాం, లేదా వాళ్ళని మనం ఏం చేస్తున్నాం అని అంటే పొగుడుతున్నాం అని అనుకోవాలి. ఇకపోతే మరి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నాకు కొంచెం లైక్ చేస్తాను. ఆయన కూడా నేను లైక్ చేస్తాను. మరి ఆయన విషయంలో కూడా ఒక వ్యక్తిగా, మన దేశానికి ఎంత మేలు చేసిన ఒక వ్యక్తిగా మరి జై బాబాసాహెబ్ అంబేద్కర్ అంటంలో తప్పేమైనా ఉందా? అంటే ఒక వ్యక్తిగా తీసుకొని జై కొట్టడంలో తప్పు లేదు, అది నా ఉద్దేశం అండి. ఒక వ్యక్తిగా తీసుకొని, ఒక పర్సన్గా, ఒక మంచి వ్యక్తిగా తీసుకొని జై కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు. దేవుడిగా అంగీకరించి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడిగా అంగీకరించి, ఎందుకంటే మన భారతదేశంలో మత స్వాతంత్రం ఉన్న మన దేశంలో ఎవరినైనా సరే దేవుడిగా స్వీకరించే హక్కు వ్యక్తిగతంగా మనకుంది. మన భారతదేశ చట్ట ప్రకారంగా ఎదుటి వాళ్ళ దైవాన్ని మనం కించపరచడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విశ్వాసాలని అవహేళన చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. మన యొక్క దైవాన్ని మనం ప్రకటించుకోవచ్చు, మనం ఎవరినైనా సరే దైవంగా స్వీకరించవచ్చు. మన దేశ చట్ట ప్రకారంగా మనకు ఉన్నటువంటి హక్కు అది. అయితే వేరే వాళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు వాళ్ళని కించపరచకూడదు. కనుక నేను ఇప్పుడు ఎవరిని కూడా నేను కించపరచడం లేదు. అంటే ఈ విషయం వచ్చింది కనుక దీని గురించి మాట్లాడుతున్నాను అంతే. ఎవరిని కూడా నేను కించపరచడం, ఒక క్రైస్తవుడిగా ఎలాంటి భావాలు కలిగి ఉండాలనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక క్రైస్తవుడిగా, బైబిల్ ఎరిగిన వాడిగా, ఒక నిజమైన క్రైస్తవుడిగా అసలు ఎలాంటి భావాలు కలిగి ఉండాలి? మనకు దేవుడు ఒక్కడే అని బైబిల్ రాయబడింది, అది మనం నమ్ముతున్నాం.
ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు. అలాగే యేసుక్రీస్తు వారిని దేవుడిగా, అలాగే పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా, మరి వాళ్ళ కుమారులు కనుక అంగీకరిస్తున్నారు. ఓకే, ఇది కాకుండా, ఈ విషయాలు కాకుండా ఇక మరి ఎవరినైనా సరే దేవుడిగా భావించి పూజించటం కావచ్చు, దేవుడిగా భావించి ఆరాధించటం కావచ్చు, దేవుడిగా భావించి జై కొట్టడం కావచ్చు, ఇది క్రైస్తవుడికి తగదు. అది నేను ఎవరిని కూడా కించపరచడం లేదు, ఎవరిని తప్పు చేసి మాట్లాడలేదు, క్రైస్తవుడిగా తగదు. కానీ మరి విజయప్రసాద్ రెడ్డి గారు మరి ఎవరైతే హైందవ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళని దైవంగా జై కొట్టారనైతే నేను అనుకోను. ఎందుకనంటే ఆయన ముందే చెప్పాడు, నాకు యేసుక్రీస్తు వారు దేవుడండి అని ముందే చెప్పాడు. ముందే చెప్పి మరి ఆయన అన్న మాటకి ఈయన కూడా సమాధానం చెప్పాడు. కనుక ఒక వ్యక్తిగా దేవుడిగా కాదు, ఒక వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా, ఒక నరుడిగా, సాటి అయిన సహాయం చేసే వ్యక్తిగా పెద్దవారికి జై కొట్టడం అనేది అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడు అని భావించి మాత్రం మనం జై కొట్టకూడదు. జై కొట్టడం కాదు, అసలు దేవుడు అని ఇతరులని ఎవరిని భావించినా అది తప్పే అవుతుంది. కనీసం మనసులో అనుకున్నది తప్పే అవుతుంది. కనుక మరి ఈ విషయంలో ఆయన దేవుడిగా భావించి అయితే ఆ విషయం ఆయన చెప్పి ఉండరు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ దేవుడిగా ఆయన భావించి జై కొడితే మాత్రం 100% అది తప్పే, ఇంకా అందులో అనుమానం అయితే లేదు. ఆయన ఉద్దేశం అనేది చెప్పలేదు కాబట్టి బయటికి. ఒకవేళ దేవుడిగా భావించి ఆయన ఏదైతే చెప్పాడో జై శ్రీరామ్ అని, ఒకవేళ దేవుడిగా ఆయన కూడా ఆయన మనసులో భావించి జై కొడితే మాత్రం అది 100% తప్పే. ఓకేనా? కనుక మరి ఈ విషయంలో ఎక్కువగా మరి తర్జన భర్జనలు అవుతా ఉన్నారు, జై కొట్టాడని. ఏ ఉద్దేశంతో కొట్టిన? దేవుడు ఎప్పుడు పై మాటలు కాదు, పై పనులు కాదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు మన దేవుడు. కనుక దేవుడు కూడా అన్నాడు కదా, ఏమని? పెదవులతో చాలా మంది నన్ను గణపరుస్తుంటారు, కానీ పెదవులు కాదు, నాకు కావాల్సింది హృదయం. ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఏముంది, ఎవరిని దేవుడిగా అనుకుంటున్నాడు, ఎవరిని దేవుడిగా ప్రకటిస్తున్నాడు అనేది దేవుడు చూస్తాడు. కనుక పెదవులు కాదు, పై పనులు కాదు, పై వేషం కాదు దేవుడు చూసేది. మెయిన్ ఏంటంటే హృదయాన్ని చూస్తాడు. కనుక అది ఒకటి. ప్లస్ అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడిగా భావించి చెప్పాడా, లేదు ఒక నరుడిగానో, లేదా అందరు గౌరవిస్తున్న ఒక వ్యక్తిగానో మరి ఆయన జై కొట్టాడు అనేది ఆయన ఉద్దేశంలో ఆయనకుంటుంది తప్ప, మరి దీనికి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదే. దేవుడిగా భావించి ఎవరికి జై కొట్టకూడదు, అదొక్కటే. ఎందుకంటే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని దేవుడిగా మనము కలిగి ఉండాలి. లేకపోతే మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆయన ప్రైజ్ ది లార్డ్ అన్నాడని కాదు అని అన్నాడని మనం కూడా అందాము అనుకుంటే చెప్తున్నాను. మరి ఆయన రేపొద్దున ఏదైనా చర్చికి వస్తాడు, చర్చికి వచ్చి మన యేసు ప్రభుని ఆరాధిస్తాడు. బ్రదర్, మరి నేను కూడా ఆరాధించాను కదా, మీరు కూడా రండి, మా దేవాలయానికి రండి, మీరు కూడా ఆరాధించండి అంటే ఆరాధిస్తాడా? కనుక కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ అనేవి క్రైస్తవుడు దాటకూడదు. అది బైబిల్కి సంబంధించింది, వ్యక్తిగతంగా సంబంధించి, మనసుకు సంబంధించింది. కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా కత్తి తీసుకొని వచ్చి గొంతు మీద పెట్టి, ఇదిగో పలానా ఆయన్ని దేవుడిగా స్వీకరించి జై అని కొట్టు అంటే నేను చచ్చిపోవడానికి ఇష్టపడతా, కానీ దేవుడిగా అంగీకరించి జై కొట్టను, అందులో ఎటువంటి అనుమానం లేదు. కనుక నేను ఎవరినైతే దేవుడిగా అనుకున్నానో ఆయనే నాకు దేవుడు. మరొక వ్యక్తిని నేను దేవుడిగా అది ఆ స్వాతంత్రం ఉంది, అందరికీ ఉంది. వాళ్ళకి ఉంది ఆ స్వాతంత్రం, హైందవ సోదరులకు ఉంది ఆ స్వాతంత్రం, ముస్లిం సోదరులకు ఉంది ఆ స్వాతంత్రం, క్రైస్తవులకు ఉంది ఆ స్వాతంత్రం. కనుక ఎవరిని కూడా మనం దేవుడిగా భావించేది చేయకూడదు. ఇది క్రైస్తవుల సంగతి చెప్పాను. మిగిలిన వాళ్ళు దేవుళ్ళుగా ఎవరిని ఆరాధించుకున్నా మాకు అనవసరం. అది క్రైస్తవుడిగా వేరే వాళ్ళని దైవంగా భావించి అసలు ఏమీ చేయకూడదు. జై కాదు కదా, అసలు ఏమీ చేయకూడదు. కనుక అప్పుడు తప్పు అవుతుంది. అలా కాకుండా, దేవుడిగా కాకుండా ఒక వ్యక్తిగానో, ఒక మంచి వ్యక్తిగానో
మనం మనుషుల్ని గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇదండి మరి ఈ విషయంలో నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్. ఓకే ఓకే అన్న, మంచిది. అయితే వారి మాటలలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు దైవ సేవకుడు కాబట్టి, మరి మనలాంటి వాడే కాబట్టి అతని ఉద్దేశాలు మనలాంటి ఉద్దేశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆయన దేవుడిగా భావించేది జై కొట్టలేదు, అదైతే నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మాది విజయప్రసాద్ రెడ్డి గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆయన నేర్చుకున్న వ్యక్తి. ఇక్కడి నుంచి వెళ్ళాడు అని అంటే చాలా వరకు కొన్ని మూలమైన వాటిని ఎవరు కూడా తప్పరు. ఉదాహరణకి ప్రతి క్రైస్తవుడు కూడా ఇతర దేవతల్ని దేవుళ్ళని, అంటే ఎక్కువ మంది ప్రతి క్రైస్తవుడు కాదు, ఎక్కువ మంది క్రైస్తవులు ఇతర దేవుళ్ళను దేవతల్ని తిడతా ఉంటారు. కానీ మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మన ఆత్మీయ తండ్రి గారు మనకు నేర్పించింది ఏంటంటే మన దేవుని గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి, మన దేవుని గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. ఇతరుల వాళ్ళ పేర్లు విషయంలో కానీ ఏదైనా సరే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మరి మన భారతదేశం మనకి ఇవ్వలేదు, అది సంస్కారం కాదు. కనుక మన దేవుని గొప్పతనం ఏంటో మనం చెప్పుకోవాలి అనేటువంటి ఎథిక్స్ అనేవి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇందులో నుంచి వచ్చిన వాడు కనుక అవి దాటడు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ విషయంలో ఆయనైతే దేవుడిగా అయితే భావించి చెప్పి ఉండకపోవచ్చు. ఓకే బ్రదరు, మరి చాలా సంతోషం. అయితే